వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. డిజిటల్ ఆస్తుల మార్కెట్లో చట్టవిరుద్ధ చర్యలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారతదేశ ఆర్థిక నిఘా విభాగం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీల కోసం కఠినమైన కొత్త యాంటీ మనీ లాండరింగ్ నో యువర్ కస్టమర్ ప్రోటోకాల్లను తీసుకొచ్చింది. వీటిలో ఆన్ బోర్డింగ్ ప్రక్రియ టైంలోనే తప్పనిసరి లైవ్నెస్ డిటెక్షన్, జియో ట్యాగింగ్ వంటివి తీసుకొచ్చింది. ఇక ఈ నెల 8వ తేదీనే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్రమ నగదు బదిలీ కోసం క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్నారని, దీన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతోనే ఈ మేరకు నిబంధనలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలను వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీసు ప్రొవైడర్లుగా వర్గీకరణ చేశారు. ఇప్పుడు ఈ వీడిఏలు సాధారణ డాక్యుమెంట్ అప్లోడ్లను అనుమతించడం సహా మరిన్ని అదనపు పత్రాలు తీసుకోవటం పనులు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఉనికిని ధృవీకరించే లైవ్ సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కళ్ళు రెప్పవేయటం లేదా తల కదలిక ద్వారా స్టాటిక్ ఫోటోలు లేదా డీప్ ఫేక్ వీడియోల వినియోగాన్ని ఇది నిరోధించడంలో సాయపడుతుందని కేంద్రం చెబుతోంది. క్రిప్టో కరెన్సీ ట్రేడర్లు తమ ఖాతాను తెరిచే ప్రక్రియను ప్రారంభించిన ఖచ్చితమైన అక్షాంశం, రేఖాంశం, తేదీ, సమయం, ముద్ర, ఐపీ అడ్రస్ వంటివి ఎక్స్చేంజీల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. పెనీ డ్రాప్ పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. దీనిలో బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందని, రిజిస్ట్రెన్స్కు చెందినదని నిర్ధారించడానికి నామమాత్రపు రూపాయి ట్రాన్సాక్షన్ చేస్తే ప్రాసెస్ చేస్తారు. పాన్ కార్డుతో పాటుగా వినియోగదారులు పాస్పోర్ట్, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి వంటి సెకండరీ గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కోసం ఓటీపీ ధృవీకరణ అందించాలి. ఇన్ని రకాల వివరాలు సేకరించడం ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడే అవకాశం ఉండదని, ఎవరైనా అక్రమ నగదు బదిలీ చేస్తే ఇట్టే తెలిసిపోతుందని కేంద్రం భావిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.